డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 6th రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయమ్మా. 6th రౌండ్ రిజల్ట్స్ అయితే అనుకున్న విధంగా లాస్ట్ రౌండ్ అమ్మ. ఇది లాస్ట్ రౌండ్. దిస్ ఈజ్ లాస్ట్ రౌండ్ ఫర్ ఐఐటీస్. ఆల్రెడీ మరి ఎన్ఐటీస్కి మరి ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చేసి మరి ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇంకా లింక్ అయితే అప్డేట్ చేయలేదు. ఇక్కడ రిజల్ట్స్ అయితే వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు అప్లికేషన్ నంబరు పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. అంటే ఎన్ఐటీ స్టూడెంట్స్ ప్లస్ జిఎఫ్టీ మొత్తం చెక్ చేసుకోండి. అందరు కూడా చెక్ చేసుకోండి. ఎవరికి మారినాయో లేదో తెలియదు కాబట్టి గందరగోళంగా ఉంది కాబట్టి. ఐఐటీ వాళ్ళకైతే జస్ట్ ఆల్రెడీ మరి ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ ఐఐటీ వాళ్ళు అయితే కంపల్సరీగా మారే అవకాశం ఉంది. ఎన్ఐటీ వాళ్ళకి మారుతుందా లేదనేది ఇంకా నాకైతే అనుమానంగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ఐటీ కానీ జిఎఫ్టీఏ కానీ IIIT వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చెక్ చేసుకుని మారినాయా లేదా. ఎందుకంటే ఐఐటీ వాళ్ళకి కంపల్సరీగా మారుతాయి. ఐఐటీలో ఏంటంటే దెర్ ఇస్ నో సీశాబ్. ఇదే లాస్ట్ రౌండ్. ఎన్ఐటీ వాళ్ళకైతే ఏంటంటే సీశాబ్లో 2 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సీట్స్ మిగిలినా కానీ అవి సీశాబ్కి వెళ్తాయి. మరి ఐఐటీ వాళ్ళకి సీట్స్ మిగిలితే ఏం చేస్తారో కదా, ఐఎమ్ నాట్ షూర్. అది ప్రిపరేటరీకి వెళ్తాయా ఎట్లా వెళ్తాయా అనేది ఈసారి ఐఐటీలో బాగా మారే అవకాశం ఉంది. చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ఐటీ వాళ్ళు చెక్ చేసుకోండి, ఐఐటీ వాళ్ళు, ఎన్ఐటీ, జిఎఫ్టీ, IIIT అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి. సీట్స్ మారినాయో లేదో ఒక్కసారి చూసుకోండి. ఇక రౌండ్ 6 అనేది ఆఖరి రౌండ్ అమ్మ. రౌండ్ 6 అనేది వచ్చేసింది. సీట్స్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్లైన్ రిపోర్టింగ్ కొత్తగా ఐఐటీలో ఎవరికైనా సీట్స్ వస్తే ఇమ్మీడియట్గా ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేయండి. ఈ రోజే లాస్ట్ డేట్ చేసేయండి. మరి డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ షీట్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు, ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళు ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరేం చేసుకుంటే ఐఐటీలో కొత్తగా సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్. గుర్తుపెట్టుకోండి, నో క్యాన్సిలేషన్. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్, ఫీజు పేమెంట్ 20వ తారీఖు. 20వ తారీఖు మనకి 20వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చాడమ్మా. 16 అంటే సాటర్డే వరకైతే ఇవ్వటం అయితే జరిగింది. సండే వరకైతే ఇచ్చేసాడు. సండే 28 జూలై 2025 అందరు పేమెంట్ అయితే చేసేయండి. ఎన్ఐటీలో సీట్స్ వచ్చిన వాళ్ళు మాత్రము ఇప్పుడు వస్తే మాత్రం విత్డ్రాల్ మాత్రం ఉంది ఇక్కడ. యాజ్ పర్ షెడ్యూల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యాజ్ పర్ షెడ్యూల్ అంటే ఆ ఛానల్ వాళ్ళు అంటే కొత్తగా సీట్స్ వస్తాయా లేదనేది ఇక్కడైతే మెన్షన్ చేయాల. ఈ షెడ్యూల్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి వీళ్ళు నాకు సీటు వద్దు అనుకుంటే జూలై 16 నుంచి 21 లోపు మీరు సీటు క్యాన్సిల్ చేసుకోండి. అది సీశాబ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు 23 జూలై 27 వరకు పే చేయండి. పే చేయకపోతే అది సీశాబ్కి వెళ్ళిపోతుంది. సీశాబ్లో మనకి 3 రౌండ్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి 3 రౌండ్లు. ఇక సీశాబ్లో మనకి 3 రౌండ్లు ఉంటాయి. కేటగిరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. 30వ తారీఖు నుంచి సీశాబ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఇష్యూస్ 7, చాయిస్ ఫిల్లింగ్ మనకి 7 లాస్ట్ డేట్ అమ్మ. చాయిస్ ఫిల్లింగ్ 7వ తారీఖు లాస్ట్ డేట్ ఉండే. రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ మేడు. రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసిన తర్వాత మనకి 3వ తారీఖు నుంచే మీకు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆగస్టు 3వ తారీఖుని వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. కొత్తగా ఎవరికైనా సీట్స్ వస్తే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్షిప్ కూడా కావాలంటే జాయిన్ అవ్వండి. మరి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి 2000 రూపీస్ మన మెంటర్షిప్ ఫీజు అవుతుంది. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. 2000 రూపీస్ పేజ్. ఇది నంబర్ ఉంటుంది, మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటమే జరుగుతుంది. ఎందుకంటే 6th ఫేజ్ అనేది లాస్ట్ ఫేజు. ఇక సీశాబ్ మాత్రమే ఉంది. సీశాబ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా మరి సీటు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా సీరియస్గా ఉండేవాళ్ళు మాత్రమే సీశాబ్కి రండి. నాన్ సీరియస్ స్టూడెంట్స్ దయచేసి మీరు ఎంసెట్కి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయినా తెలంగాణ ఎంసెట్ అయినా వెళ్ళిపోండి. ఇక్కడ దీనికి సంబంధించిన 40,000 రూపాయలు అయితే పే చేయాలమ్మా. 40,000 రూపాయలు పే చేయాలి. మరి ఎవరైతే సీశాబ్కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు 40,000 పే చేయాలి. 19K SC ST స్టూడెంట్స్ పే చేయాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. ఇవి డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ ఉండటం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.